అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించిందని దర్శిని అనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. సంఘటనా స్థలంలోనే నిందితుడు సురేష్ కత్తిని వదిలేసి పరారయ్యాడు. సంవత్సర కాలంగా ప్రేమ పేరుతో బాలిక దర్శినిని వేధింపులకు గురి చేస్తున్నాడు సురేష్. బాలిక ఒప్పుకోకపోవడంతో మరింత టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ పై పోక్సో కేసు పెట్టారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సురేష్ ఎన్నికల ముందే బెయిల్పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి బాలికపై కక్ష కట్టిన సురేష్ ఎవరూ లేని సమయంలో దర్శినిపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేసి పరారయ్యాడు. దర్శిని హత్యపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత హత్య చేసిన సురేష్ ను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్శిని ఇంటి వద్ద క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించింది. హత్య చేసిన సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడికట్టాడు. ప్రేమను నిరాకరించిందని దర్శిని అనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. సంఘటనా స్థలంలోనే నిందితుడు సురేష్ కత్తి వదిలేసి పరారయ్యాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సురేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? బెయిల్ పై బయటకు వచ్చి మరి మైనర్ బాలికపై హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అంటే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి మైనర్ బాలికని హత్య చేసినటువంటి సురేష్ గత సంవత్సర కాలంగా తన ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 14 ఏళ్ళు అంటే చనిపోయే టైంకి 9th క్లాస్ అవుతుంది. 14 ఏళ్ల మైనర్ బాలిక అయితే గతంలో కూడా ఈమెని ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పడంతో పాటుగా రాంబిల్లి పోలీస్ స్టేషన్లో వీళ్ళైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లోనే మైనర్ బాలిక కావడంతో ఫోక్సో చట్టం కింద ఆ కేసు నమోదు చేసి సురేష్ని జైలుకి అయితే పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా జైల్లో ఉన్నటువంటి ఆ సురేష్ ఎన్నికల ముందు బెయిల్పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ఈమెని హత్య చేయాలనే ఒక ప్లాన్ బహుశా ఉండుండొచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా తనని వెంటాడుతూ తను ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మధ్యలో తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కుటుంబ సభ్యులు అందరూ పనులు చేసుకోవడానికి బయట ఊర్లకి వెళ్ళేటటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు పనులు చేసుకోవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇంట్లో నానమ్మ ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్కూల్కి వెళ్ళొచ్చినటువంటి ఈ మైనర్ బాలిక ఆ స్కూల్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఒకవేళ తను స్నానం చేసి తిరిగి ఇంటి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో వచ్చి విచక్షణారహితంగా ఆ కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తుంది. బలంగా కత్తితో దాడి చేసడంతో సంఘటనా స్థలంలోనే మైనర్ బాలిక అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే భయంతోనే వెంటనే కత్తిని సంఘటనా స్థలంలోనే వదిలేసి సురేష్ అక్కడి నుంచి పరారవుతున్నటువంటి సమయంలో మైనర్ బాలిక నానమ్మ కాంతంకు ఈ సురేష్ అయితే కనిపించడం అయితే జరిగింది. కాంతంకే కాదు తనతో పాటుగా ఆ ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో వీళ్ళు వెంటనే ఏదో జరుగుంటుందని లోపలికి వెళ్ళి చూసేసరికి రక్తం మడుగులో కొనవైపుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నాన్నమ్మ కింద పడున్నటువంటి ఈ మైనర్ బాలికని ఒక్కసారిగా పక్కకు తిప్పడానికి ట్రై చేసేసరికి తను చనిపోయినట్లుగా వాళ్ళైతే ఐడెంటిఫై చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ఈ కేసు మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేవలం వంగల్పూడి అనిత నివాసం ఉంటున్నటువంటి ప్లేస్కి
15 కిలోమీటర్లు, అంటే రెండు పక్కపక్క నియోజకవర్గాలే 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఈ కేసుని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ మురళకృష్ణతో మాట్లాడడం, అదేవిధంగా పరవాడ డిఎస్పీని ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించడంతో బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్స్, ఆ డాగ్ స్క్వాడ్స్ కూడా మొత్తము ఆ హత్య జరిగినటువంటి ఆ ప్లేస్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళ ఆధారాలు అయితే సేకరించారు. ఆధారాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పరారీలో ఉన్నటువంటి సురేష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చదువుకుంటున్న అమ్మాయిని గతంలో కూడా ఇదే విధంగా వేధింపులకు గురి చేసి జైలుకి వెళ్ళొచ్చిన సురేష్ కేవలం తనని హత్య చేయాలంటే పగ పెంచుకుని కోపంతో ఉన్నటువంటి వాడే ఈ విధంగా తను ఒక ఉన్మాదిలాగా మారి హత్య చేయడానికైతే ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండవచ్చు అనేది పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, కత్తి కొనుగోలు చేశాడా, ఇంట్లో ఉన్నటువంటి తీసుకొచ్చాడా, లేకపోతే ముందస్తుగానే దాన్ని సిద్ధం చేసుకుని వచ్చాడనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక రెక్కి నిర్వహించకపోతే తల్లిదండ్రులు ఏ టైంలో ఇంట్లో ఉంటారు, ఒంటరిగా ఏ టైంలో దొరుకుతుంది, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అనేది తెలుసుకోకుండా లోపలికి, ఎందుకంటే పల్లెటూర్లు కాబట్టి లోపలికి ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు. ఇంటి వరండాకి సంబంధించి రూమ్లో మొదటి రూమ్లోనే ఈ మైనర్ బాలిక మృతదేహం అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే వెళ్ళగానే మైనర్ బాలిక కనిపించిన వెంటనే తన మీద దాడి చేసి కత్తితో దాడి చేయడంతో సంఘటనా స్థలంలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, ఇప్పటికే నిందితుడు సురేష్ పై పోక్సో కేసు కూడా ఉంది. అయితే బెయిల్ పై బయటకు వచ్చాక ఇలాంటి హత్యకు పాల్పడ్డాడు. సో బెయిల్ పై వచ్చి కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయి, పోలీసులు ఏమంటున్నారు? పోక్సో చట్టానికి సంబంధించి బెయిల్పై వచ్చినా కూడా ఇది చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా కఠినంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పోక్సో చట్టం కింద మైనర్ బాలికల్ని వేధింపులకు గురి చేసినా, సెక్సువల్ అబ్యూస్ చేసినా కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఆల్రెడీ ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి శిక్షలు విధించినా కూడా కేసును తీసిన తర్వాత యావజ్జీవ శిక్షలు వేస్తున్నటువంటిది మనము చాలా తీర్పులో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బెయిల్పై వచ్చినటువంటి వ్యక్తి సత్ప్రవర్తనతో ఉండాల్సినటువంటి వాడు తాను ఆ బెయిల్పై వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ మైనర్ బాలికని హత్య చేయాలనే తన మైండ్లో సెట్ చేసుకుని ఉండొచ్చు. అందుకనే జైలు నుంచి తిరిగి బెయిల్ మీద వచ్చినా కూడా ఎక్కడ ఆలోచించకుండా తన హత్య చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్లాంటి భయం కానీ కనీసం హత్య చేసే సమయంలో, హత్య చేయాలనుకునే సమయంలో తన మానసిక స్థితి, మన దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోను కూడా చూస్తే సురేష్ తన పర్సనాలిటీ కానీ తన ఆకారం కానీ చూస్తే, అంటే ఇక్కడ బాడీ షేమింగ్ చేయడం అనేది కాదు, ఒక హత్యను చేయడానికి పురుగొల్పినటువంటి వ్యక్తి తన మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది తన ఫోటోను బట్టే తెలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మైనర్ బాలిక 14 ఏళ్ల మా బాలికను విచక్షణ రహితంగా హత్య చేయడానికి తను ఆలోచన చేశాడంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత, జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా తనలో ఏ విధమైనటువంటి సత్ప్రవర్తన అనేది రాలేదు. ఆ కోపంతోనూ ఆ పగతోనూ బయటకు వచ్చినటువంటి సురేష్ దాదాపుగా ఈ 2 నెలల పాటు ఒక పక్కా ప్రణాళికలు రచించుకుని హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన చేతికొచ్చినటువంటి కూతురు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నట్టు కూతురు ఒక్కసారిగా హత్యకు గురి కావడంతో తల్లిదండ్రుల అరణ్య రోదన. అయితే పూర్తి స్థాయిలో తను సురేష్ ఇంటి లోపల నుంచి హత్య చేసి బయటకు వస్తున్నటువంటి సమయంలో చూసినటువంటి నాన్నమ్మ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి మనవరాలను రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఉందని తను వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే హత్య జరిగిన తర్వాత పోలీసులు అయితే 2 బృందాలుగా ప్రస్తుతం ఏర్పడి సురేష్ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే తన మీద పోక్సో చట్టం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుతో, ఈ హత్య కేసుతో అది బలమైనటువంటి కేసుగా మారే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి సురేష్ని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో. ప్రస్తుతం సురేష్ ఎక్కడున్నది అనేది మాత్రం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.